రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ చిన్న వదిన చివరి భాగం. దుర్గమ్మ మాధవరావు తమ కొడుకు ఆకాష్ను తీసుకొని శ్రీనివాసరావు ఇంటికి వస్తారు. ఎవరండి మీరు? నా పేరు దుర్గమ్మ. వీడు మా అబ్బాయి ఆకాష్. తను మా ఆయన మాధవరావు. మా అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించుకున్నారట. మీ అమ్మాయిని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోనని మా వాడు అంటున్నాడు. ఆకాష్, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఈమెడేనా? పెద్ద అందంగా కూడా లేదు కదరా. నడ్డి ముక్కు, ఇదెలా నచ్చిందిరా నీకు? చూడండి, మా స్థాయికి తగ్గట్టు లక్షల కట్నాలిస్తానని సంబంధాలు వస్తున్నాయి. మా వాడు అమెరికా వెళ్దామని అనుకుంటున్నాడు. ఏమమ్మా, ఆడదాని వయ్యుండి కూతుర్ని అలా గాలి కొదిలేస్తావా? మీ స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి? ఇక విషయానికొస్తే నాకు ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడడం అలవాటు. మా అబ్బాయికి కట్నం కింద 50 లక్షల రూపాయలు, మీ అమ్మాయికి నగలు, ఆడపడుచు లాంఛనాలు, అత్తామామల లాంఛనాలు ఇచ్చి పెళ్లి ఘనంగా మీరే జరిపించాలి. మా అబ్బాయికి కారు కూడా ఇవ్వాలి. అలా అయితేనే ఈ పెళ్లి జరుగుతుంది. ఆలోచించుకొని మీ నిర్ణయం తెలియజేయండి. మా అబ్బాయికి గొప్పింటి సంబంధాలు ఎన్నో వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడికి కిషోర్, లావణ్య వస్తారు. ఇదంతా విన్న శ్రీనివాసరావు కోపంతో సుమిత్రపై చేయి చేసుకుంటాడు. ఇంట్లో ఆడపిల్ల ఉన్నప్పుడు అదేం చేస్తుంది, ఎటు వెళ్తుంది, ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది, ఇవన్నీ కనిపెట్టాల్సిన బాధ్యత తల్లిగా నీది. ఎంతసేపు వంటిల్లు, సీరియల్లు చూడటమేనా? చూడు, ఇప్పుడు మన కూతురు ఎంత పని చేసింది. నాన్నగారు, అమ్మను ఏమీ అనకండి. నువ్వు నోర్మై, చేసిందంతా చేసి ఇంకా సిగ్గులేక మాట్లాడుతున్నావా? నాన్నగారు, నేను ఆకాష్ను ప్రేమించాను. అతన్ని తప్ప వేరే ఎవ్వర్నీ పెళ్లి చేసుకోను. అయినా మీరు నా పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. పెద్దవదన, పెద్దన్నయ్య మా అత్తగారు అడిగినంత కట్నం ఇచ్చి నా పెళ్లి ఘనంగా జరిపిస్తారు. సౌజన్య, మేము నీ పెళ్లి జరిపించడమేంటి? నువ్వు ఎవరినో ప్రేమించి అతన్నే పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళడిగినంత కట్నం ఇచ్చి మేం పెళ్లి జరిపించడమేంటి? మా అమ్మా నాన్నలకేమైనా డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? బ్యూటీ పార్లర్కెళ్ళి డబ్బులు తగిలేయడం ఎందుకని నీతో ఫేషియల్, పెడిక్యూర్ చేయించుకున్నాను. ఏదో నా టైంపాస్ కోసం నీతో చనువుగా ఉన్నాను. ఇంకా నిలబడి చూస్తారేంటండి? వెళ్ళి బ్యాగ్ సర్దుకురండి. అప్పుడు కిషోర్ లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకొని వస్తాడు. కిషోర్ లావణ్యను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీనివాసరావు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఆ రోజు సాయంత్రం, మామయ్య గారు, జరిగిందేదో జరిగింది. సౌజన్య, ఆకాష్ ఇద్దరు ప్రేమించుకున్న విషయం ఊరంతా తెలిసింది. ఇక మనం చేయాల్సింది ఏమీ లేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయడమే మంచిది. లేకపోతే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. నిజమేనమ్మా, వాళ్ళు అడిగినంత కట్న కానుకలిచ్చే స్తోమత నాకు లేదు. మామయ్య గారు, మా అమ్మా నాన్న నాకు కట్నం కింద ఫ్లాట్ రాసిచ్చారు. ఆ ఫ్లాట్ అమ్మేస్తే 20 లక్షల రూపాయలు వస్తాయి. నేను బ్యాంకులో ఓ 10 లక్షల లోన్ తీసుకుంటాను. అవసరమైతే నా నగలు కూడా ఇస్తాను. వద్దమ్మా, ఆ ఫ్లాట్ అమ్మొద్దు. అది నీకు మీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన కానుక. నీ నగలు నీ దగ్గరే ఉండనివ్వమ్మా. అవసరమైతే ఊళ్ళో ఉన్న పొలం 1 ఎకరం అమ్మేస్తాను. ఇదంతా చాటు నుండి సుమిత్ర, సౌజన్య చూస్తారు. మరునాడు సుమిత్ర, సౌజన్య కావ్య గదికి వెళ్తారు. అమ్మ కావ్య, నన్ను క్షమించమ్మా. నిన్ను నాన్న మాటలని చాలా బాధ పెట్టాను. ఇంట్లో నుంచి కూడా పంపించేయాలనుకున్నాను. కానీ నువ్వు నా కూతురు పెళ్లి తను ప్రేమించిన అబ్బాయితోనే జరిపించాలని మీ మామగారిని ఒప్పించడమే కాకుండా బ్యాంకులో లోను తీసుకొని డబ్బులు కూడా ఇస్తానన్నావు. ఇంత మంచి మనసున్న నిన్ను బాధ పెట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుందమ్మా. అత్తయ్య గారు, మీరు పెద్దవారు, అలా మాట్లాడకండి. సౌజన్య పెళ్లి జరిపించడం ఈ ఇంటి కోడలుగా నాకు బాధ్యత ఉంటుంది. కన్న కొడుకే చెల్లెలి పెళ్లి చేయాల్సి వస్తుందని కోడల్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నీది చాలా గొప్ప మనసమ్మా. వదినా, నన్ను క్షమించు.
నీ మీద అమ్మకు లేనిపోనివన్నీ కల్పించి చెప్పింది నేనే. నిన్ను అన్నయ్యని విడగొట్టాలని కూడా అనుకున్నాను. కాని నువ్వు నేను ప్రేమించిన వాడితోనే నా పెళ్లి జరిపించాలని మా నాన్నగారిని పెళ్లికి ఒప్పించడమే కాకుండా నా పెళ్లికి డబ్బులు కూడా సహాయం చేస్తున్నావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను వదిన. సౌజన్య, ఈ ఇంటి కోడలుగా ఇంటి పరువు ప్రతిష్ట కాపాడాల్సిన బాధ్యత నాకుంటుంది. ఇక మీరు జరిగిన విషయాల గురించి ఆలోచించడం మానేసి జరగబోయే పెళ్లి గురించి ఆలోచించండి. ఈ విధముగా జరుగుతుండగా అమ్మా కావ్య అల్లుడు గారికి కట్నం కింద 50 లక్షల రూపాయలు, అలాగే అమ్మాయికి పాపట బిళ్ళ నుంచి మెట్టెల వరకు అన్నీ బంగారువే చేయించానమ్మా. అందువల్ల డబ్బులు సరిపోవడం లేదు. పెళ్లి ఖర్చులకు అలాగే అల్లుడు గారి కారుకు డబ్బులు అవసరముంది. మామయ్య గారు, నేను 10 లక్షల లోను పెడతాను. ఆ డబ్బులతో పెళ్లి జరిపిద్దాం. నాన్న, నేను ఇన్స్టాల్మెంట్లో బావగారికి కారు కొనిస్తాను. మీరు డబ్బుల గురించి భయపడకండి. అత్తయ్య గారు చెప్పినట్లే పెళ్లి ఘనంగా జరిపిద్దాం. పెద్ద కొడుకు పెద్ద కోడలు చెల్లెలకి పెళ్లి చేయాల్సి వస్తుందని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. చిన్నవారైనా మీరు బాధ్యతతో సౌజన్య పెళ్లి జరిపిస్తున్నారు. అదేంటి మామయ్య గారు అలా మాట్లాడతారు? సౌజన్య పెళ్లి జరిపించడం ఈ ఇంటి కొడుకు కోడలుగా మా బాధ్యత. ఈ విధముగా జరుగుతుండగా సౌజన్య ఆకాష్ల పెళ్లి జరుగుతుంది. దుర్గమ్మకిచ్చిన మాట ప్రకారం బాలు ఆకాష్కి కార్ కొనిస్తాడు. ఆకాష్ సౌజన్యను తన తల్లి దుర్గమ్మను తీసుకొని అమెరికాకి పై చదువులు చదవడానికి వెళ్తాడు. శ్రీనివాసరావు 1 ఎకరం పొలం అమ్మి బాలుకు ఇల్లు కట్టిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కిషోర్, లావణ్య శ్రీనివాసరావు ఇంటికి వస్తారు. నాన్నగారు, ఆస్తంతా తమ్మునికిచ్చారు. నేను నీ పెద్ద కొడుకును. నాకు ఆస్తిలో వాటా ఉంటుంది. నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఆస్తంతా తమ్ముని పేరు మీద ఇలా రాస్తారు? కొడుకుగా నీ హక్కుల గురించి మాట్లాడుతున్నావు సరే, ఇంటికి పెద్ద కొడుకుగా మరి నీ బాధ్యతల్లో కూడా నువ్వు పాలు పంచుకోవాలి కదా. చెల్లెలకి పెళ్లి చేస్తే ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందోనని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు. బాలు, కావ్య చెరో 10 లక్షల లోను తీసుకువచ్చి దగ్గరుండి అమ్మాయి పెళ్లి జరిపించారు. బాలు అత్తగారి విషయానికొస్తే ఎంగేజ్మెంట్ ఖర్చులు, పెళ్లి ఖర్చులు చెరో సగం పెట్టుకున్నాము. కానీ మీ అత్తగారు ఎంగేజ్మెంట్ ఖర్చులు, పెళ్లి ఖర్చులు సరిసగం పెట్టుకుందామన్నారు. కానీ ఇంతవరకు రూపాయి ఇచ్చిందే లేదు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని డబ్బులు అడుగుతున్నావురా? ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. అప్పుడు కిషోర్, లావణ్య అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇటు దుర్గమ్మ సౌజన్యతో వంట సరిగ్గా లేదని, ఇల్లు సరిగ్గా శుభ్రం చేయడం లేదని గొడవ పడుతూ ఉండేది. ఒకరోజు ఆకాష్ ఇంటికి వచ్చాక, ఏమండి, మీ అమ్మగారు నాతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది. వంట సరిగా చేయలేదని, ఇల్లు సరిగా శుభ్రం చేయలేదని, కనీసం 1 గంటైనా నన్ను రెస్టు తీసుకోనివ్వకుండా ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అంటుంది. సౌజన్య, నీకా ఇక్కడ కొత్త ప్రదేశం. మా అమ్మ కాస్త తోడుగా ఉంటుందని నేనే తీసుకువచ్చాను. నా చదువు పూర్తయ్యే వరకు కాస్త ఓపిక పట్టు. నా చదువు పూర్తయ్యాక, ఉద్యోగం వచ్చాక మా అమ్మని ఇండియాకి పంపించేద్దాం. ఇలా ఒకరోజు సౌజన్య తన వదిన కావ్యకి ఫోన్ చేస్తుంది. వదిన, ఎలా ఉన్నావు? అన్నయ్య, అమ్మా నాన్న కులాసయ్యేనా? మేమందరము ఇక్కడ బాగానే ఉన్నాము. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నిన్ను మీ అత్తగారు బాగా చూసుకుంటున్నారా? వదిన, మా అత్తయ్య గారు నాతోటి ఏదో రకంగా గొడవ పడుతూనే ఉంటారు. నాకు క్షణం తీరిక లేకుండా ఇంటి పనంతా చేయిస్తుంది. ప్లీజ్ వదిన, ఒక్కసారి అన్నయ్యతో మాట్లాడు. సరే అమ్మా, నేను అన్నయ్యతో మాట్లాడుతోలే. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటాను. ఇలా జరుగుతుండగా ఒకరోజు కావ్య ఆకాష్కి ఫోన్ చేస్తుంది. అన్నయ్య, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా, చెప్పు. మీ మామయ్య గారు మీ అమ్మ చెప్పినట్లు కట్న కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. అయినా మీ అమ్మగారు సౌజన్యని రాచి రంపాన పెట్టడం సరికాదు. పొద్దస్తమాను పని చేయిస్తుందట. సౌజన్య నాతో బాధపడుతూ చెప్పింది.
అవునమ్మా, నాకు ఈ విషయం సౌజన్య కూడా చెప్పింది. దేశం కాని దేశంలో సౌజన్య ఒంటరిగా ఎలా ఉంటుందో అని నేనే అమ్మను తీసుకొచ్చాను. మరికొన్ని రోజుల్లో నా చదువు పూర్తవుతుంది. నాకు ఉద్యోగం వచ్చాక మా అమ్మని ఇండియాకు పంపించేస్తాను. సరే అన్నయ్య, సౌజన్యను జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మా, ఉంటాను. ఈ విధంగా జరుగుతుండగా ఆకాష్ చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం సంపాదిస్తాడు. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది. ఇక నువ్వు ఇండియాకి వెళ్ళిపో. అక్కడ నాన్నగారి ఆలనా పాలనా చూసుకోవాలి కదమ్మా. మీరు మా గురించి దిగులు చెందకండి. మేము సంవత్సరానికి ఒకసారి ఇండియాకు వచ్చి మీతో 20 రోజులు గడుపుతాము. ఇలా ఆకాష్ తన తల్లి దుర్గమ్మను ఇండియాకి పంపించేస్తాడు. ఇటు సౌజన్య, ఆకాష్ ఇద్దరు ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగిస్తారు. ఇలా ఈ కథ సమాప్తమవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, చిన్న వదిన వాళ్ళ ఆడపడుచు జీవితాన్ని ఎలా చక్కబెట్టిందో. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.